RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎల్కపల్లి సిద్దాపూర్ బెజ్జూర్ రైతుల భూములు దాదాపు 500 ఎకరాలు పాలలు మాలి కులస్తులపై ఉన్నాయని, ప్రతి ఏటా 2 వరి పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. మత్తడి స్ప్రింగ్ నిర్మించి దాదాపు 100 సంవత్సరాలు అవుతుందని, కొంతమంది స్వార్థ పరులు నీళ్లను వృధా చేస్తూ పంట పొలాలకు రాకుండా అడ్డుకుంటున్నారని, ముత్తడికి 4 కాలువలున్నాయని, కంటి చూపుకు అందని పొలాలు ఉన్నాయని, గేట్లు పూర్తిగా చెడిపోయినాయని, మరమ్మతులు చేయాలని అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవటం లేదని, పొలాలు ఎండిపోతుంటే తూములు బంద్ చేసి కొంతమంది వాగులో నీళ్లు పోయే ఏర్పాట్లు చేస్తున్నారని, వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొత్తడి స్ప్రింగులు మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కార్యక్రమంలో కావిడే లచ్చులు, చిలకయ్య, భక్తు కేశవ్, వెంకటి, సన్నాసి తదితరులు పాల్గొన్నారు. पानी 8 रोज काम करते जान ले 8 लिंगाना पटेल नहीं दोन टाकून यात माती बराव काय लेवा का रूपमंती ना ఎట్లా ఎడదో కొంకరామ దాని గోన్ బతకన దాదో మాతి రేడు మాతి రేడు బత్త ఇట్లా కదా ఒక తాత బత్త ఒక ఈ మాతి మొత్తం గుంజా మాతి అద్వా యాద్ గుంజన మాతి ఆ దాదో తాత బోల్తావా బత్తలు గుంజికే మాతి రేడు ये तो मोटा है पाए तो मोटा है पाए अरे नहीं ये हमारे बात देगा तो पिनाड पे आओ हमारे बात ले चलना ते बात ले ओ चलना ते बांधा बात बांधा पानी जाता है कि पोकर बेच माटी का आप लोग का ये तालपुर ऐसा खुला है ये पूरा बोलना गाने गाते लाइव गाते मारी पडून बोला नाही आता कहा फेमस होते तू गाना गा रहे फेमस म्हटलं काय लिंगाचा गाना बोलताय ये मेकर दादा बोलते అలా మెల్లగా గౌన హైదల అదో రాడు పోయి ఉన్నది జంగల్ కింది అల్ల లోపలికి వెళ్ళి మొత్తం పోయింది ఇది రికార్డ్ చేస్తాను
ఇయ్యనా మీ పొలాలు ఇవే పొలాలు 400-500 ఎకరాలు ఉంటాయి. ఇది కోసేనా రోజు కడతాను అది కట్టకుండా చేయాలి కట్టుకొని నేను వారానికి 2 సార్లు రోజు కట్టుడు సరే అక్కడ డరాబు ఉన్నాయి డరాబు మీదకి వెళ్ళి మాకు వచ్చేది మీదకి వెళ్ళి ఇదే మరి మొత్తం అక్కడ నుండి వచ్చేది ఇదేనా మొత్తం అదే కట్టడు కావాలి కొద్దిగా ఆకాల ఇంకా ఇదే వాళ్ళది కొన్నాడు కానీ పట్టలేదేం లేదు అట్లేం లేదు నాకు తెలుసు కదా ఇది సాగర్ కేసెట్టి సాగర్ ఆడు 10 రెంటా ఏదో ఉండే కదా అరే చేయవు నేనంతా చోర్ దొంగలు బిడ్డ అప్పుడు గరీబోళ్ళ భూములని ఎల్లారం నేనంటాడు ఎక్కడి అది పోతాడు బాగా పొలాలు మాటు కాడ అంటే ఎట్లా స్టార్టింగ్ ఉలారిపోతుంది మొత్తం అగ్గి పెట్టినట్టు నీళ్ళు పడతాను అగ్గి పెడితే అది చచ్చిపోతుంది నిండా చూసేదా ఎండితే కాలుతుంది అట్లా అందుకోసం కొల్లం మళ్ళీ ఒకసారి మత్తడి జోలికి రాకుండా మాకు వాళ్ళు ఇడిచినాగానే ఆ పక్కలు ఉండద్దు ఎదగొండకి మేము ఇడుస్తాం ఎదగొండ మేము ఇడుస్తాం పొక్కలు మూస్తే మేమే ఇస్తాం వారానికి ఒకసారి ఇస్తాం మేము మరి 10 రోజులకు వారానికి ఒకసారి ఇస్తాం బెజ్జూరు గారుగా తలెత్తుంది ఒక్కరోజు అయితే ఒక్కలే గత కొద్ది వందల సంవత్సరాల చరిత్ర గల మత్తడు ఆనకట్టు స్ప్రింగర్. ఈ స్ప్రింగర్ ప్రతి నాయకుడు ఎవరైనా కాంట్రాక్ట్ పట్టినోడు గత 10 సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్ పట్టి తూతూ మంత్రంగా చేసి డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళిపోయిండు. ఒక తలుపేయలే, ఒక కాలువలే, ఎక్కడి అక్కడ పలిగి మొత్తం వృధా అవుతున్నాయి, నీళ్ళన్నీ వాగుకు వెళ్ళిపోతున్నాయి. ఈ పాలకులు స్పందించి ఈ తలుపులు ఏడైతే ఉన్నాయో ఇటు 2 తలుపులు ఇటు 2 బూజు పట్టి ఇరిగిపోయి తుక్కు అయినాయి. అది మేము మట్టి వేసుకొని రైతులు ఒక 500-600 ఎకరాల భూమి ఆనకట్టు ఉంది. మళ్ళా కొంచెం ముందు పోతే బక్కజలం అని ఉంది. అక్కడైతే విపరీతమైన ఘోరం. రైతులందరూ కలిసి ఒక 20,000 ఖర్చు పెట్టుకొని జేసీపీ తెచ్చి ఇంతకు మొదలు 8 రోజుల క్రితం మట్టి వేసుకొని నీళ్ళు పట్టుకుంటున్నాం. దయచేసి కొంచెం మాకు మత్తడి కట్టనట్టుగానే ఉన్నది. ఏం నీళ్లు దాంట్లో ఏం స్పందించలేడు. మన భూముల గురించి వేట్ల సస్తానం పరేషాన్ అవుతున్నాం. మట్టి మేము వేసుకున్న దానికి ఇంకా ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఈ డోర్లు మాత్రం 4 కంపల్సరీ చేపియాలా అని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు ఉన్నది? దాదాపు 8, 9, 10 ఇక్కడ దానికి ఉన్నది. మత్తడి బోల్ జరిగింది, ఇంకా పోతున్నాయి. చెరువులు ఇంకా నింపుతారు సార్. టైం పడ్డనాడు మే ఏప్రిల్ చెరువులు నింపుతారు. దానికి మేము సొసైటీ ఇస్తున్నాం కొని బతకని అందరం అని. కానీ ఇక్కడ పోయిన తర్వాత వృధా ఖర్చు అవుతున్నాయని మేము ఆలోచించి మీకు చెప్పగలుగుతున్నాం. ఇంటికి పోతున్నాయి కాబట్టి మేమేమంటాం లేము. బాధలు ఉన్నాయి కాబట్టి మీకు ఆలోచించి చెప్పగలుగుతాం. నీళ్ళు వస్తలేవు ఇక వాకు అంటే నేను చెప్తాడు పశువులకు ఇస్తాం కానీ పొక్కలు ఎక్కడ పొక్క చేయదు. వాగులా లోపల ఏమైనా చేసుకొని వాళ్ళ పట్ట భూములలో ఏమైనా చేసుకొని వాగులా ఏ మంచి ఇంకా జేసీ పెట్టి పొక్కలు చేయవద్దు. వారం ఒకసారి వదులుతాం, పశువులకు వదులుతాం. కాకపోతే పొక్కలు తోడద్దు లేవలు ఉంటే వెళ్ళిపోతాయి. అదొకటి మరమ్మతులు కావాలి, మరమ్మతులు చేయాలి, స్పందించాలి.